సంక్రాంతి పండక్కి ఊరుబాట పట్టారు సిటీ జనం. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్స్, ప్రధాన బస్టాండ్స్, సిటీ అవుట్కట్స్లోని పికప్ పాయింట్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఇక ఆంధ్ర వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్లు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులతో పట్నం జనం ఊరుబాట పట్టారు. హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపటి వరకు రైళ్లలో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో భారీ సంఖ్యలో పబ్లిక్ వెళ్తున్నారు. దీంతో ఏపీ వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ నుంచి జనం ఏపీ వెళ్తున్నారు. ఈ ఏరియాలో ఎక్కువగా ఏపీ సెటిలర్స్ ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీ వైపు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ 3 రెట్లు అదనంగా ఛార్జీలు పెంచాయి. రైల్వే స్టేషన్లలో సంక్రాంతి రద్దీ నెలకొంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్ లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండటంతో మేజర్ రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ నుండి ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. సంక్రాంతి పండుగకు మొత్తం 150కి పైగా స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ జాములు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లా ఎస్పీలు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు నేషనల్ హైవేపై 10 క్రేన్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. రోడ్డు సేఫ్టీ పాటించి క్షేమంగా గమ్యస్థానాలు చేరాలని సూచించారు. ఎక్కడ కూడా రోడ్ మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్ తోటి నిరంతరం నిఘా పెట్టుకొని ఎక్కడైతే వెహికల్స్ అన్నెసెసరీ పార్కింగ్ చేసారో ఇమ్మీడియట్లీ మన వాళ్ళు రష్ కావడం జరుగుతుంది. జాతీయ రహదారి 65పై చిట్యాల దగ్గర వాహనాల రద్దీని పరిశీలించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఆంధ్ర వైపు వెళ్లే వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. పోలీస్ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నామని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం సుమారు 400 మెంబర్స్ వరకు డిప్లాయ్ చేసినాము ఎంటైర్ రూట్ కి. ఆల్ హైవే పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ కాంపోనెంట్, ఏఆర్ కాంపోనెంట్, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ నుంచి టీజీఎస్పీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీని దృష్టిలో ఉంచుకొని 24 గంటల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి కిలోమీటర్కు ఒక క్రేన్ ఏర్పాటు చేసి బ్రేక్ డౌన్ అయిన వాహనాలను అడ్డు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, క్యూఆర్టీ బృందాలు హైవే పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. లైఫ్ సైన్స్, ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెల్త్ కేర్ ఆవిష్కరణలే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. హెచ్ఐసిసిలో జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. మనుషులు, సమాజంపై వైద్యులు తమ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు సీఎం. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. You are all successful doctors. Even after getting success, you are here to upgrade your knowledge and enhance your skills. That is the biggest secret of success. Constant learning. The day you stop learning new things or increasing your knowledge, you are closing your growth. We are feeling proud this wonderful event is being organized in Hyderabad. We are fast becoming a hub of excellence and innovation in life sciences, pharma and healthcare. Never forget your responsibility towards society and humanity. As a government, we give top priority to healthcare. We are always open to working with doctors like you to improve our policies in larger public interest. Please do help us and give your suggestions and feedback. With quantum computing
and artificial intelligence, healthcare has become high-tech work. Please keep yourself updated on the latest technology, but do not lose your people touch. If you can volunteer to teach school students CPR technique, we can save many lives in our country. We neglect preventive medicine, but society will benefit if we educate people. Finally, I request you all to improve quality of healthcare. We have to become the best in the world. Each one of you must try to become the best doctor. Thank you, doctors. Keep learning, keep serving, keep rising. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు చేయాల్సిందేనన్నారు భట్టి విక్రమార్క. మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడి రేటును పెంచాలని సూచించారు. ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు భట్టి. ఇక శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు మంత్రులు. హుస్నాబాద్ను కరీంనగర్లో తిరిగి కలుపుతామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్రం సాయం కావాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు భట్టి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మూసి పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, మెట్రో రైల్ ప్రాజెక్టులకు కావాల్సిన సహకారాన్ని కేంద్రానికి వివరించానని చెప్పారు. So in the budget pre-budget meeting, we made some suggestions like what all that we require, particularly for the states. So as far as Telangana is concerned, we have requested to consider good, kind of an amount for the education, health, and one irrigation project as a national project, rural employment guarantee scheme. Instead of keeping 90-10% ratio, they have made 60-40. We requested the government and the Union Finance Minister to keep it the way it was. సోషల్ మీడియా ట్రోలర్స్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళ ఐఏఎస్లపై గత 2-3 రోజులుగా వస్తున్న ఆరోపణలను ఖండించారు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే విషమిచ్చి చంపండంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి నాకున్న ఒక్క కొడుకు పోతే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ జనరేట్ చేసి నాకు ఏడ్చి పంపిస్తే అది నేను చూసి ఏడవలేక నేను చూడలే. ఇప్పుడు ఇంకా ఏడిపిస్తాం ఇట్లనే అని చెప్తే మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్ పోటీలు ఉపయోగపడుతున్నాయని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రానున్న రోజుల్లో జిల్లాల నుంచి కూడా స్టేట్, సెంట్రల్ లెవెల్కు క్రికెట్ ఆడే స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రానున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్ సెకండ్ ఫేజ్ పోటీలు నిర్వహించారు. ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పి నాకు అనిపిస్తుంది. వచ్చే రోజులలో మంచి టాలెంట్ మన డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంది. 15వ పోలీస్ బెటాలియన్ ఉద్యోగుల ప్రమోషన్లు, టీఏ, డీఏల సమస్యలపై డీజీపీతో చర్చిస్తానన్నారు మంత్రి సీతక్క. బెటాలియన్ సిబ్బంది సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో పోలీసుల క్రీడోత్సవం ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి. ఏమేముంది పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం చెప్పి మరి వారిని కూడా ఒప్పించి ఆ తర్వాత వారు ఓకే చేస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా, ఎందుకంటే లీగల్ గా ఏముంది ఎట్లా అనేది డీజీపీ గారు మనకు కొంత పాసిబుల్ గా ఉంటే ఖచ్చితంగా సీఎం గారితో నేను తప్పకుండా కూర్చొని శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోకి హుస్నాబాద్ సెగ్మెంట్ను చేర్చుతామని చెప్పారు. ప్రజల ఇబ్బందులు తొలగించడమే తమ లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. జిల్లాల సరిహద్దుల మార్పుతో ఎవరికీ నష్టం లేదన్నారు పొన్నం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి సాధ్యం. ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. దఫాల వారీగా అర్హులందరికీ ఇల్లు ఇస్తూనే ఉంటామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు పేదల కష్టాలు పట్టించుకోలేదన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు మండలం బారుగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రేపు మేడారం
మేడారంలో పర్యటించనున్నారు 5గురు మంత్రుల బృందం. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి వెళ్లి 19న వనదేవతలను దర్శించుకోనున్నారు. టెంపుల్ పనులను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలించనున్నారు మంత్రులు. దేశంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు వెలికితీతలో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇక గుజరాత్లోని గాంధీనగర్లో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శిబిర్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో రీసెర్చ్ కొనసాగుతుందని చెప్పారు. చింతన్ శిబిరం నిర్వహణలో అన్ని విధాల అండగా నిలిచిన గుజరాత్ సర్కార్కు కృతజ్ఞతలు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత పెరిగితే రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. పలుచోట్ల 5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో రానున్న 2-3 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. 2-3 రోజులుగా రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. చలి పీక్స్ కు చేరింది. పలుచోట్ల 5 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలను చలి వణికిస్తోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3-4 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరలో 6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 7.4, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 8.2, ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 8.3, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 7 జిల్లాల్లో 9 నుంచి 9.8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 10 నుంచి 12.4 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇందులో 12 జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడడం లేదు. గ్రామాల్లో పొగమంచుతో ఊటీ, మున్నార్ వాతావరణాన్ని తలపిస్తోంది. చలికి పొగమంచు తోడవటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గింది. ఉదయం రోడ్లపై పార్కింగ్ లైట్స్ వేసుకొని ప్రయాణిస్తున్నారు వాహనదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సిర్పురియులో 8.0 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పెరిగిన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రతతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో సింగిల్ డిజిటల్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట కూడా చలి వీడటం లేదు. సంగారెడ్డి జిల్లా కోహీరులో 5.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఉదయం పూట దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా ఉన్నవాళ్లు ఎక్కువ కేర్ తీసుకోవాలన్నారు. ఒకవేళ బయటకు వెళ్లాలనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు. భారత్ను అన్ని రంగాల్లో నంబర్ 1గా చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఇక ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫేర్ను ఓ పండుగలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు బీజేపీ నేతలు. భారత్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి స్వావలంబన భారత సాధనే ఏకైక మార్గమని చెప్పారు. రాజస్థాన్ జోధ్పూర్లో పర్యటించిన షా మహేశ్వరి గ్లోబల్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు అమిత్ షా. उन्होंने एक संकल्प लिया है. अब जब भारत को आत्मनिर्भर बनाना है तो अभी आप जो कर रहे हैं वो तो जरूर करिए ही करिए, इसको और बढ़ाइए, मगर
फिर साथ में एक ऐसी चीज का भी उत्पादन करिए जो भारत में नहीं बन रही है, वो चीज को भारत में बनाने की शुरुआत की। దేశంలో శాంతి భద్రతలకు బీజేపీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాజస్థాన్లో కొత్తగా ఎంపికైన 9,000 మంది పోలీస్ కానిస్టేబుళ్లను కలిశారు. సీఎం భజన్ లాల్తో కలిసి వారికి నియామక పత్రాలు అందజేశారు. సురక్షితమైన భద్రమైన రాజస్థాన్లో యువత భాగం కావాలన్నారు అమిత్ షా. ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ను ఓ పండుగలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. భారత మండపంలో 53వ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. గత 53 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా బుక్ ఫెయిర్కు గుర్తింపు లభించిందని చెప్పారు. భారతదేశ మేధో నైపుణ్యానికి ఈ పుస్తక ప్రదర్శన ఒక ఉదాహరణ అని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ తయారీ, కేటాయింపులపై చర్చించారు. ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలు స్వీకరించారు నిర్మల. పార్లమెంటులో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. లౌకికవాదులమని చెప్పుకునే కొందరికి బంగ్లాదేశ్లో పరిస్థితులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రయాగ్రాజ్లో పర్యటించిన సీఎం యోగి కులం, మతం ఆధారంగా సమాజంలో విభజనలు సరికాదన్నారు. सेकुलरिज्म के नाम पर ठेका लेकर के चलने वाले वे लोग, बांग्लादेश की घटना पर इनका मुंह बंद है. इनके मुंह पे लगता किसी ने फेविकोल चिपका दिया है. इनके मुंह से एक भी शब्द नहीं निकल रहे हैं. कोई कैंडल मार्च बांग्लादेश की घटना को लेकर के नहीं इनके द्वारा निकाला जा रहा है. గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి సోమనాథ్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు ప్రధాని. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. చర్చలతో సాధ్యం కాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. తాము కాకుంటే రష్యా, చైనాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇక మరోవైపు ట్రంప్ ప్రకటన తీవ్రంగా ఖండించింది గ్రీన్లాండ్. తాము అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదంటూ ఆ దేశ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు. గ్రీన్లాండ్ ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా స్వాధీనం చేసుకుంటామన్నారు ట్రంప్. ఈ విషయంలో అమెరికా తీరు మారదని చెప్పారు. ఇప్పటికే చైనా, రష్యా నౌకలు గ్రీన్లాండ్ చుట్టూ మోహరించాయని తెలిపారు. అమెరికా స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేసే అవకాశం ఉందన్నారు ట్రంప్. But right now, we are going to do something on Greenland, whether they like it or not, because if we don't do it, Russia or China will take over Greenland, and we're not going to have Russia or China as a neighbor. గ్రీన్లాండ్ ను చర్చల ద్వారా తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు ట్రంప్. అది సాధ్యం కాకపోవడంతోనే కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా కీలకమైందని చెప్పారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమన్నారు. తమ పొరుగు దేశాలుగా రష్యా, చైనాలు ఉండాలని అమెరికా కోరుకోవడం లేదన్నారు ట్రంప్.